This video is for educational and informational purposes only. Please do your own research before applying. Welcome back again. This is Sudhir. You watching V30 Government Jobs channel. Guys, మనకి ఫిబ్రవరి మంత్ స్టార్ట్ అయింది. ఫిబ్రవరి మంత్ స్టార్టింగ్లోనే ఒక భారీ నోటిఫికేషన్ అయితే మనకైతే వచ్చింది. 3979 వేకెన్సీస్ తోటి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ అయింది. ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎగ్జామినేషన్ ఏం కండక్ట్ చేయరు వీళ్ళు, మీ యొక్క సర్టిఫికేట్ చూసి ఎంపిక అయితే చేస్తారన్నమాట. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. మీరు 10th పాస్ అయినా, నెక్స్ట్ ITI పాస్ అయినా కూడా మీరైతే చక్కగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ నాన్ ITI కేటగిరీ పీపుల్ కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అంటే మనకి 10th పాస్ అయిన వాళ్ళకి కూడా మనకైతే వేకెన్సీ అయితే వీళ్ళైతే అలొకేట్ చేశారు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. సో క్లియర్గా డీటెయిల్స్ అన్ని కూడా డిస్కస్ చేద్దాం. వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అసలు ఏంటి ప్రొసెసర్ అనేసి, ఆర్గనైజేషన్ ఏంటి, ఏ పొజిషన్స్ ప్రెసెంట్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు అనేసి. ఓకే, సో తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎడ్యుకేషన్ పర్పస్ కింద వాట్ ఎవర్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉందో అఫీషియల్ సైట్స్ ఆ యొక్క డీటెయిల్స్ చెప్తాం, కానీ ఏది కుక్కర్ ఇన్ఫర్మేషన్ ఉండదు. కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు గైస్. అన్ని జెన్యూన్ అండ్ వెరిఫైడ్ అప్డేట్స్ తీసుకొస్తాం. ఓకే, సో గ్రేట్. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద కామెంట్ చేయండి ఇక పర్టికులర్ వీడియోని. సో ఇప్పుడు డీటెయిల్స్ చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. గైస్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, యాంత్రా ఇండియా లిమిటెడ్ యొక్క అఫీషియల్ పేజ్ మనం అయితే ఉన్నాం. ఇది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ గైస్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్ కింద అయితే వస్తుంది. సో మనకి ఇక్కడ చూడండి, మనకి వాళ్ళ యొక్క అఫీషియల్ సైట్ కూడా మనకైతే అప్లికబుల్ అయితే ఎనేబుల్ అయిపోయింది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ హౌ టు అప్లై అన్ని కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 1st ఫిబ్రవరి నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. 3rd మార్చ్ వరకు మనకైతే ఉంటుందన్నమాట ఆన్లైన్ అప్లికేషన్. అప్పటికల్లా మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ పైన చూస్తే మనకి హోము, అడ్వర్టైజ్మెంట్, లాంగ్ అడ్వర్టైజ్మెంట్, హౌ టు అప్లై, యాక్ట్స్, FAQs, సపోర్ట్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చేసారు. మీరు ఈ యొక్క పేజ్ చూసారంటే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఇందులో మనం లాంగ్ అడ్వర్టైజ్మెంట్ మీద క్లిక్ చేసి మీకు డీటెయిల్స్ అన్ని కూడా ప్రాపర్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది అన్నమాట. రైట్, సో చూద్దాం. మనకి యాంత్రా ఇండియా లిమిటెడ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్ కింద అయితే వస్తుంది. వీళ్ళ దగ్గర నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ అయిందన్నమాట. మీరు ఇక్కడ చూడండి ఒకసారి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి డైరెక్ట్గా ఈ యొక్క అపెండిసిస్ యొక్క నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ చేసింది. అది కూడా ట్రేడ్ అపెండిసిస్. ఇక్కడ చూడండి, మనకి అప్రాక్సిమేట్లీ 3979 వేకెన్సీస్ తోటి బోత్ మనకి ఇది చెప్పాలంటే మనకి ITI వాళ్ళకి, నెక్స్ట్ నాన్ ITI కేటర్ పీపుల్ కూడా మీరు అప్లై చేసుకునే విధంగా మన వేకెన్సీ అయితే డివైడ్ చేశారు. సో ఇక్కడ చూస్తే మనకి ITI క్యాండిడేట్స్కి వచ్చేటికి 2849 వేకెన్సీస్, నాన్ ITI వచ్చేటికి 1136 వేకెన్సీ అయితే మనకైతే ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా నేను ఫస్ట్ చూపించాను కదా, 1st ఫిబ్రవరి నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. 3rd మార్చ్ వరకు మనకైతే ఉంటుందన్నమాట. ఏజ్ లిమిట్ ఇక్కడ ఇచ్చేసారు. మినిమం 14 నుంచి మ్యాక్సిమం 18 ఇయర్స్ వరకు ఉన్న క్యాండిడేట్స్ దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అని వీరైతే చెప్తున్నారు. సో మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూడండి, మనకి నాన్ ITI కేటగిరీ ఉంది, ITI కేటగిరీ ఉంది. నాన్ ITI కేటగిరీ ఏంటంటే మాధ్యమిక, అంటే మనకి ఏంటి 10th క్లాస్ స్టాండర్డ్ అయితే వస్తుందన్నమాట. సో 10th పాస్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. క్లోజింగ్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మినిమం 50% ఉంటే సరిపోతుందని వీరైతే చెప్తున్నారు కన్సర్న్ బోర్డ్. సో మీకు చూడండి, అండ్ మినిమం 40% మార్క్స్ మీకు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్లో అయితే వచ్చి ఉండాలని వీరైతే చెప్తున్నారు అనమాట. ఓకే, సో మినిమం 50% మార్క్స్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా నాన్ ITI కేటగిరీలో అప్లై అయితే చేసుకోవచ్చు 10thలోని. అదే మీరు ITI చదివిన క్యాండిడేట్స్ అయితే మీకు ఇక్కడ చూడండి, మనకి NCVT ఆర్ SCVT మీరు ITI అయితే చేసి ఉండాలి. అది కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ కూడా అంతే, మనకి 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది ITI ఎగ్జామినేషన్ వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఓకే, సో మంచి అప్డేట్ గైస్, తప్పకుండా అయితే ట్రై చేయండి. క్లియర్గా డీటెయిల్స్ ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం. వేకెన్సీ డీటెయిల్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు కూడా అని చెప్తున్నారు. హౌ టు అప్లై విషయానికి వస్తే మీరు ఓన్లీ మనకి చూడండి ఇక్కడ www.recruit.gov.in వెళ్ళి మనకి వీడియో స్టార్టింగ్ చూపించని చూసారా. సో ఆ యొక్క మోడ్లోనే మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి వస్తుంది. సో అప్లై చేయడం కోసం మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కూడా చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ మీరు రెడీ చేసి పెట్టుకోండి. ఏంటంటే కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే స్కాన్ చేసి పెట్టుకోండి, సిగ్నేచర్ స్కాన్ చేసి పెట్టుకోండి, మీకు ఆధార్ కార్డ్ అంతా కూడా రెడీ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ అది కూడా స్కాన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ SSC మార్క్ లిస్టు, కన్సల్టేటెడ్ మార్క్ లిస్టు, ITI మార్క్ లిస్టు, నెక్స్ట్ మనకి ట్రేడ్ సర్టిఫికెట్, అదే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్స్, నెక్స్ట్ PWBD క్యాండిడేట్స్ అయితే PWBD సర్టిఫికేట్స్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే అవన్నీ ప్రాపర్గా అప్లోడ్ చేసి మీరైతే సబ్మిట్ అయితే చేయాల్సి వస్తుంది. మోడ్ ఆఫ్ సెలెక్షన్ అంతా కూడా మనకైతే మీకు వచ్చిన మార్క్స్ బేస్ చేసుకుని వీళ్ళైతే మెరిట్ లిస్ట్ అయితే తీస్తారన్నమాట. మీరు చూడండి, ద సెలెక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ ది మెరిట్ అండ్ చాయిస్ ఆఫ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సబ్మిటెడ్ బై ది క్యాండిడేట్స్. మనం డిఫరెంట్ ఫ్యాక్టరీస్ ఉంటాయి, ఆ యొక్క ఫ్యాక్టరీస్ మనం అయితే అప్లై అయితే చేస్తాం అన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని అక్కడ మెరిట్ లిస్ట్
తీసి మీరు అప్లై చేసిన మార్క్స్ బేస్ చేసుకొని సో మీకైతే వాళ్ళు మెరిట్ లిస్ట్ తీసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేస్తారని ఇచ్చారు. ఇంకా క్లియర్ కట్గా ఈ యొక్క పేరు అయితే చదవండి, ఒక ఐడియా అయితే వస్తుంది. మన పర్సంటేజ్ అసలు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అన్ని కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇలా కింద వస్తే డ్యూరేషన్ ఆఫ్ ది ట్రైనింగ్, ఎందుకంటే ఇది అప్రెంటిస్షిప్ కాబట్టి అప్రెంటిస్షిప్లోని మనకైతే 1 year అయితే ఉంటుంది, అంటే 12 months ఉంటుంది. ఎవ్రీ మంత్ మనకైతే స్టైఫండ్ కూడా ఉంటుంది. ఇక్కడ కింద ఇచ్చేసారు స్టైఫండ్ కూడా. సో గైస్ చూస్తే స్టైఫండ్ మనకైతే నాన్ ఐటీ కేటగిరీ పీపుల్ కంటే మెట్రికులేషన్ అంటే 10th పాస్ అయిన క్యాండిడేట్స్కి వచ్చేటికి అయితే 8,200 అయితే ఉంటుంది. అదే మనకి ఐటీఐ క్యాండిడేట్స్కి వచ్చేటికి మనకైతే టోటల్గా 9,600 రూపీస్ పర్ మంత్ మనకైతే స్టైఫండ్ వీళ్ళైతే ఇస్తారు యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో గైస్ బ్రో ఇది అప్రెంటిసెస్ కదా, అప్రెంటిస్షిప్ కదా, అప్రెంటిస్షిప్ చేయడం వల్ల ఏమైనా యూజ్ ఉందంటే చాలా యూజ్ ఉంది గైస్, ఎందుకంటే ఈ యొక్క ఎక్స్పీరియన్స్ కౌంట్ అవుతుంది. అండ్ ఎవ్రీ మంత్ మనకైతే స్టైఫండ్ ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకైతే ప్రాపర్గా. అండ్ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళకి డిఫరెంట్ ఫ్యాక్టరీస్ ఉంటాయి, అందులో ఉన్న ఆపరేషన్స్ మీద మీరు డైరెక్ట్గా వర్క్ చేస్తారు యాజ్ ఏ ఎంప్లాయీగా అన్నమాట. సో వర్క్ చేసి మీరైతే ఎక్స్పీరియన్స్ అయితే గెయిన్ చేస్తారు. 1 year తర్వాత బయటకు వచ్చేస్తారు. బట్ ఎప్పుడైనా ఫుల్ టైం రోల్స్ పడినప్పుడు ఈ యొక్క అప్రెంటిస్షిప్ యొక్క సర్టిఫికేట్ ఏవైతే ఉందో అది చాలా వ్యాలిడ్ అవుతుంది. సో కొన్ని ఎగ్జామ్స్కి అయితే అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి ఫీజు కూడా తీసుకోరు, డైరెక్ట్గా మీరైతే ఎలిజిబుల్ అవుతారు ఇంటర్వ్యూకి అన్నమాట. ఓకే, అందుకే తప్పకుండా చేయండి, మర్చిపోవద్దు. ఓకే, సో తర్వాత మీ యొక్క స్టాండర్డ్ ఫిజికల్ ఫిట్నెస్ అంతా కూడా చెక్ చేస్తారు, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ అయితే చేస్తారనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేస్తారు. టోటల్గా 20 pagesతో మనకి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది. పేమెంట్ ఆఫ్ ఫీజు చూస్తే మనకి అప్లికేషన్ ఫీజు యూఆర్ అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేటికి అయితే 200 రూపీస్ ప్లస్ GST వీళ్ళు అయితే ఛార్జ్ చేస్తున్నారు. అదే మీరు SC, ST, ఉమెన్, PWBD అండ్ అదర్ ట్రాన్స్జెండర్ క్యాండిడేట్స్ అయితే మీకు అయితే 100 రూపీస్ ప్లస్ GST వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు అనమాట. సో మీరు అంతా కూడా recruit.gov.in లోకి వెళ్ళి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే పే చేస్తారు. అన్ని మోడ్స్ ఉంటాయి, బ్యాంకింగ్ ఇక్కడ చూడండి, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, క్యాష్ అన్నీ కూడా ఉంటాయి. అన్ని మోడ్స్లో కూడా మీరు ఏదో ఒక మోడ్ చూస్ చేసుకుని మీరైతే చక్కగా పే చేసుకుని మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఇక్కడైతే ఇచ్చారన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఇంక ఇలా కిందకు వచ్చేస్తే మనకి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చారు, అంటే మనం అప్లోడ్ చేసే ఆ యొక్క డాక్యుమెంట్స్ యొక్క సైజెస్ అన్నీ కూడా ఇక్కడైతే మనకైతే ఇచ్చారన్నమాట. ఇంకా ఇలా అయితే ఉంటుంది. Annexure 1లో చూస్తే ఇండివిజువల్గా సో స్టేట్ వైజ్ మనకైతే ఉంది, అంటే మన స్టేట్స్ లేవనుకోండి, బట్ వేరే స్టేట్స్ కూడా మనకైతే వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అనమాట ఈ యొక్క రిక్రూట్మెంట్కి. సో బీహార్ స్టేట్కి, నెక్స్ట్ చండీగఢ్ స్టేట్కి ఇలా అయితే ఉంటాయి. మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే ట్రేడ్ అసలు అంటే ఏ ట్రేడ్లోనే మనకైతే ITI చేశారు, ఆ యొక్క పర్టికులర్ నాన్ ITI అండ్ ITI, XITI, నాన్ ITI. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇచ్చారు నాన్ ITI అయితే మెకానిస్ట్, మ్యాసన్, నెక్స్ట్ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెకానిస్ట్, మెషినిస్ట్, మ్యాసన్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ ఇలా మనకి డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. సో ఆ బేస్డ్ ఆన్ దట్ ఆ యొక్క స్టేట్కి సంబంధించిన వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో, ఏం ట్రేడ్స్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో, ఆ కేటగిరీ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మీరైతే ప్రాపర్గా అయితే చెక్ చేసుకోండి. సో ఇక్కడ మధ్యప్రదేశ్లో ఉంది ఒక చూడండి, ఇక్కడ ఒక క్యారేజ్ ఉంటుంది, ఫ్యాక్టరీ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఇటార్సీ అట మధ్యప్రదేశ్లో ఉంది. ఇంకోటి మధ్యప్రదేశ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫ్యాక్టరీస్ అండ్ ఆర్డినరీస్ మాట. సో అందులో మనకి డిఫరెంట్ ట్రేడ్స్లోని మనకి వేకెన్సీ అయితే ఉన్నాయి. అందుకే కొద్దిగా ఓపిక పట్టి మీ యొక్క ట్రేడ్కి తగ్గట్టుగా మీరైతే సెర్చ్ చేయండి. మహారాష్ట్రకి సంబంధించి ఇలా కిందకు వచ్చేస్తే మహారాష్ట్రకి సంబంధించి చాలా ఉన్నాయి గైస్, ఇక్కడ మొత్తం చెక్ చేసుకోండి. సో ఇలాగ 20 pages అయితే మనకి డీటెయిల్స్ ఇచ్చారు. ఒరిస్సా ఉంది, తమిళనాడు అయితే ఉంది, తమిళనాడు కూడా ఉంది. సో ఇలా కిందకు వచ్చేస్తే టోటల్గా ఇక్కడ తమిళనాడుకి సంబంధించి కూడా ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ ఉంది, ఇలా కిందకు వచ్చేసేయండి. ఇంకా ఉత్తరప్రదేశ్ ఇవన్నీ కూడా ఉత్తరప్రదేశ్ లిస్ట్ అన్నమాట. తర్వాత ఉత్తరాఖండ్ లిస్ట్ అయితే ఉంది. ఓకే, ఇంకెలా వచ్చేస్తే వెస్ట్ బెంగాల్ లిస్ట్ మళ్ళీ ఇంకోటి ఉంది. వెస్ట్ బెంగాల్ తోటి మనకైతే ఎండ్ అవుతుంది. టోటల్గా 20 pagesతో మనకి ఒక నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చారన్నమాట. మొత్తం చెక్ చేసుకోండి. ఇందులో మీరు ఏ ట్రేడ్కి సెట్ అవుతారనేసి మీరు డిసైడ్ అయ్యి దాన్ని బట్టి మీరైతే అప్లై చేసుకోవాలి. దానికోసం మళ్ళీ బ్యాక్ వచ్చేసరికి ఇక్కడ హౌ టు అప్లై విషయానికి వస్తే ఇక్కడ హౌ టు అప్లై మీకు ఇచ్చేస్తారు. మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చారు. ఒక PDF మనకైతే ఓపెన్ అవుతుందన్నమాట. ఆ యొక్క PDFలోని ఇండివిజువల్గా మనకైతే డీటెయిల్స్ అయితే వాళ్ళైతే డిస్ప్లే అయితే చేస్తారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇలాగా. సో ఇలా అయితే వస్తుందన్నమాట. మొత్తం 100% ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇలా అయితే వస్తుందన్నమాట. ఇండివిజువల్గా మనం అసలు ఎలా ఎంటర్ చేయాలి, ఎలా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఏంటి, సో అన్నీ కూడా మనకైతే ఇండివిజువల్గా మనకైతే ఇస్తారు. ఎలా అప్లోడ్ చేయాలి ఫోటో అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. ఈ యొక్క ప్రాసెస్ కనుక మీరు ఫాలో అయ్యారంటే మీరు ఈజీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. మీరు చెక్ చేసుకోండి. ఓకే, సో అది మీకు ఇక్కడ ఎలా వస్తే ఇలా కిందకు వచ్చేసరికి మొత్తం డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి. మొత్తం అన్ని ఇక్కడ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చి కిందకు వచ్చిన తర్వాత లాగిన్ టు అప్లై బిఫోర్ దట్ న్యూ రిజిస్ట్రేషన్ మీకు ఇచ్చేసి తొందరగా డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకుని ఫాస్ట్గా అయితే అప్లై అయితే చేసుకోండి. మంచి అప్డేట్ 3rd March వరకు ఉంది కదా అని వదిలేదు. సో 10th పాస్ వాళ్ళు, ITI వాళ్ళు కూడా దీనికైతే ట్రై చేయొచ్చు కాబట్టి సో మిస్ అవుతుంది. సో ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇంకొక ఎక్సలెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.